సర్వ శరీరులకు దేవుడై ఉన్నటువంటి మన దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? నీ పట్ల దేవుడు కార్యము చేయడు అని నీవెందుకు అనుకుంటూ ఉన్నావు? దేవుడు నీ పట్ల ఏదైనా సరే చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అది ఆయన చిత్తంలో ఉండాలి, మన ఇష్టం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక చొప్పున ఏదైనా జరిగించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అది నీ పట్ల త్వరలో చేయబోతూ ఉన్నాడు. నిరీక్షణ ఉంచి ప్రార్థించాలి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అని. చూద్దాం ఆ మాటలు ఒకసారి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? చూసారా, ఈ మాట బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ఏంటి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటిది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. నీవు నిరుత్సాహముగా ఉండాలి అని, నీవు ఒక అభివృద్ధి లేనటువంటి జీవితంలో ఉండాలి అని ఆయన చిత్తము కాదు. నీవు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అని ఆయన ప్రణాళిక చొప్పున ఆయన నిన్ను ఆయన తలంపులలో గొప్పగా చూస్తున్నాడు. కానీ నిన్ను నీవే తక్కువ అంచనా వేసుకుంటూ, నిన్ను నీవే చాలా నిరుత్సాహపరుచుకుంటూ దేవునిలో నిలవలేక కృంగిపోతూ ఉన్నావా? అయితే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తూ ఉన్నటువంటి మాట, దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి ప్రణాళిక వేస్తున్నాడు. హల్లెలూయా. ఎస్, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. చాలా సందర్భాల్లో అండి, భక్తులు కృంగిపోయి, నా పట్ల ఈ కార్యము జరగదేమో, ఇక నా బ్రతుకు ఇంత బ్రతికి వృధా ఏమో అని నిరుత్సాహపడుతూ ఉన్నప్పుడు ఆయన కార్యములు చేయలేదా? ఒక్కసారి మరి చూద్దాం. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, రూతు జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, యోబును నిలబెట్టిన దేవుడు నీ దేవుడు కాదా? నీవు ఆరాధించే దేవుడు ఆ దేవుడే కదా? ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకంతో విశ్వాసముతో నీవు ప్రార్థించి నిరీక్షణతో ఎదురుచూడు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు అనేటువంటిది నీవు మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయములో నీవు బలముగా, దేవుడు నా పట్ల కార్యమును చేస్తాడు, దేవుడు నా పట్ల ఒక అద్భుతము చేస్తాడు, దేవుడు నా పట్ల ఒక ప్రణాళికతో ఒక ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టడానికి ఆయన మార్గములను సరళము చేస్తున్నాడు అని నీవు విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు. కానీ నమ్మకం లేకపోతే ఆయన ఎక్కడా కూడా కార్యములు చేసినట్లుగా బైబిల్లో లేదు. నీవు నమ్మాలి, నీవు విశ్వసించాలి. ఆ నమ్మకము నాకు కలిగించు ప్రభువా అని ప్రార్థించాలి. విశ్వాసమే మనల్ని ముందుకు నడిపించేటువంటి విధముగా మనల్ని మనము వాక్యముతో ముందుకు నడిపించుకుంటూ, మన ఆత్మకి చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఆత్మని ఆర్పుకోకుండా మనం ఏం చేయాలి అంటే, దేవుని పట్ల నిరీక్షణ ఉంచి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆయన అసాధ్యమైనటువంటి కార్యములను నీ పట్ల సాధ్యపరచడానికి ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కార్యములను మనం చూడాలి అంటే మనకు ఉండాల్సినటువంటిది నమ్మకం. ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు, విశ్వాసాన్ని నువ్వు తగ్గించుకోవద్దు. ఇంకా విశ్వాస వీరురాలుగా, విశ్వాస వీరుడుగా నీవు బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులను నువ్వు గుర్తు చేసుకో, వాక్యాన్ని చదువు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక ఉన్నత ప్రణాళికలో ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మి నీవు విశ్వసించినట్లయితే ఈ ఉదయకాల సమయములో నాతో పాటు నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వజగత్ రక్షకుడా, సర్వలోకమును పరిపాలిస్తూ ఉన్నటువంటి నీతి సూర్యుడా, నీకు స్తోత్రాలు. సర్వ శరీరులకు దేవుడు అయినటువంటి నిన్ను మేము ప్రార్థించుచూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయములో మా ప్రార్థనను మీరు అంగీకరించండి. మీ కృప చొప్పున మా జీవితములో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ వాక్యాన్ని వింటూ ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి పట్ల మీ కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, అసాధ్యమైనటువంటిది ఏది కూడా నీకు లేదు. కాకపోతే
మా జీవితములో నీ చిత్తమును జరిగించడానికి నీ తలంపు మాయడల ఉన్నతముగా ఉన్నదని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా, అసాధ్యము అని మేము అనుకుంటూ ఉన్నా వాటిల్ని మా జీవితములో సాధ్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వశక్తి కలిగిన నీ పాదములు పట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉండగా, ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితములో నీవు అద్భుతములను జరిగించి, ఆశ్చర్య కార్యములను జరిగించి, ఈ రోజు మొదలు పెట్టేటువంటి ప్రతి కార్యములలో మీ కృప చూపించి, మీ సన్నిధిని తోడుగా ఉంచి బిడ్డలకి మీరు ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితములో యేసు క్రీస్తు నామములో అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, విశ్వాసములో స్థిరులుగా ఉందురుగాక నీ కృప చూపించి నిలబెట్టమని తండ్రి అయ్యా, నీ పాదములు పట్టుకొని ఉదయకాల సమయములో మేము మా దినమును ప్రారంభించుచూ ఉండగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము అయ్యా తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రియుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ దినాన్ని దేవుడు మీకు శుభప్రదముగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.